కానీ ఈయన పేరే ఎందుకు చెప్తున్నావు అంటే, గాంధీ గారు వేరే వాళ్ళు మినిమల్, కానీ ఆజాద్ హిందూ ఫోర్స్ ఏర్పాటు చేసి ముందు నించొని బాగా కష్టపడింది ఎవరి కోసమైతే మనం భయపడ్డామో ఆయనే సుభాష్ చంద్రబోస్ అన్నారంట. అంత పెద్ద ఆయన, అంత కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చింది సుభాష్ చంద్రబోస్. ఇంతమంది మనకి స్వాతంత్రం తెచ్చారు కాబట్టి మనం ఈ భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి మనం కులమత పైకి రావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ సార్, ధన్యవాదములు. మంచి వాల్యుబుల్ సందేశం ఇచ్చినందుకు మరొకసారి మా తరఫున ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కాకతీయ విద్యాసంస్థలో అపోలో విద్యాసంస్థ అధినేత రవీంద్రబాబు గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు 126వ జయంతి మన సుభాష్ చంద్రబోస్ గారు. వర్ధంతి లేని వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన జయంతి మాత్రమే ఉంది, చనిపోయిన రోజు అనేది ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడా మనకు కనిపించరు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక అభ్యుదయమైనటువంటి భావాలతో ఉండి ఈ కార్యక్రమాలు చేయడానికి బీజం వారే. అందువల్ల ఈ యొక్క దీన్ని ముందు కూడా ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ చుట్టూ వాల్ కానీ స్టాండ్ కానీ మన మార్కెట్ యార్డింగ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ నాన్నగారు కానించి ఎవరు కబ్జాల నుంచి కానివ్వకుండా దూదు సాహెబ్ గారు ఎవరు కబ్జాలు కానివ్వకుండా ఆయన సొంత డబ్బులతో కంపకొట్టారు. ఇప్పుడే మస్తాన్ గారు ఏం చేశారు, చుట్టూ వాల్ కట్టించాడు, స్టాండ్ కట్టించిన అదంతా సిమెంట్కు వాటికి అంతే. కానీ రంగులు పిల్లలకి పాడండి అమ్మా, పెద్దగా అందరు కలిసి పాడండి. ఇటు కొంచెం జరుగమ్మా, ఏంది ఇటు తిరుగు, పాడండి. మధ్యలో పట్టుకోమ్మా, మధ్యలో పట్టుకోమ్మా, ఇటు తిరిగమ్మా, పాడు.